నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కుమారస్వామి. వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత. తొలి రోజే 5 సంతకాలు చారిత్రాత్మకం. చంద్రన్న పాలనలో రానున్న 5 ఏళ్లు స్వర్ణయుగమే. 5 సంతకాలతో రాష్ట్ర ప్రజలకు, యువతకు భద్రత, భరోసా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో పెట్టాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇరువురు ఫోటోలు అధికారులు వినియోగించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ పెద్ద సైకో అని మరొకసారి నిరూపించుకున్నాడని మండిపడిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు కుమారస్వామి దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. అధికార స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు పెద్ద బాధ్యత అప్పగించారని తెలిపారు. కేంద్ర మంత్రిగా అందులో తాను విజయవంతం కావాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. Departments. I want Lord Venkateshwara's blessing to succeed in my work as a minister in central government. For that I came here, I prayed Lord Venkateshwara to give me a strength in my successful venture in future days. Not only my success, entire country. We have to come to the expectation of the Prime Minister and also for the development. For that actually I prayed God, Venkateshwara, to give me good strength to succeed in my work actually in the central government. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రేవంత్ సర్కార్ ఊహించని జలకిచ్చింది. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించింది. జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా అధికారులు కూల్చివేస్తున్నారు. జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి మరీ గదుల్ని సిబ్బంది నిర్మించడం జరిగిందని తెలిపారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులకు సామాన్య ప్రజలు, వాహనదారులు ఫిర్యాదులు చేశారు. ఈ వరుస ఫిర్యాదుల్లో భాగంగా రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. కాగా పోలీస్ బందోబస్తు మధ్య జగన్ ఇంటి ముందు నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే అక్రమ నిర్మాణాలు ఎక్కడ కనిపించినా సరే ఉపేక్షించేది లేదని రేవంత్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చదువే వ్యక్తి వికాసానికి, రాష్ట్ర అభివృద్ధికి పునాది అని గమనించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాలనకు శ్రీకారం చుట్టారని నూకరాజు అన్నారు. డిఎస్సీ అభ్యర్థులు గత 5 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల భర్తీ ప్రకటన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో వెలువడిందని, ప్రతి ఒక్కరూ బాగా చదివి మీ కలల్ని సాకారం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి గంటా నూకరాజు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రజలందరూ ముక్త కంఠంతో ఇచ్చిన కూటమి గెలుపుతో రాష్ట్రం ముఖ చిత్రం మారబోతుందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని గంటా నూకరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి 16,347 పోస్టులు రిలీజ్ చేసి మరి నిరుద్యోగులు పోరాట కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, మా తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే
నిరుద్యోగులు ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్ఏ మొదటి సంతకంతోనే చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సితో పాటు అలాగే పెన్షన్ విధానం కానీ అలాగే ఈరోజు అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా చేయడం హర్షణీయం. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరపున మరి వీళ్ళందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంతోపాటు మరి ఇంకా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెట్టాలంటే పోలవరం కానీ అమరావతి కానీ పూర్తిగా డెవలప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. సామాజికంగా ఆర్థికంగా రెండు విధాలు కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ 5 సంవత్సరాలు నాశనం అయిపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సమూల మార్పులు చేసి రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. టీడీపీ కూటమి విజయం అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుతో సాధ్యమైందని అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పులిపర్రు గ్రామం నుంచి మోపిదేవి పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వచ్చిన 100 మంది టీడీపీ కార్యకర్తలకు పులిగడ్డ బ్రిడ్జి వద్ద వెంకట్రామ్ ఘనంగా స్వాగతం పలికి వారిని ఘనంగా సన్మానించారు. పాదయాత్రగా మోపిదేవి వస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానుల్ని ప్రశంసించారు. అంతా ఎంత కాదు, మేము మన ఎన్నికల సందర్భంలో ప్రతి పొలానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పాం. ప్రత్యేకించి వాళ్ళ కోడూరు, నాయగరంగ మండలాల్లో దాదాపు 5,000 ఎకరాలు ఈ 5 సంవత్సరాలుగా పంట పండించుకునే పరిస్థితి. వాళ్ళకి నీరిచ్చే ప్రయత్నం చేయలేదు. తత్ఫలితంగా ఆ పేద రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయారు. అయితే మేము ప్రాధాన్యతగా 5,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళని ఎట్లాగైనా బతికించాలని చెప్పి ఆలోచన చేసాం. ఆ ప్రకారం వాగ్దానం కూడా చేయటం జరిగింది. అయితే మేము ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిచి సమీక్షిస్తే కేవలం 2 వర్కులు మాత్రమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున జరుగుతున్నాయి. ఒకటి 38 లక్షలతో ఈస్ట్ మెయిన్ కెనాల్ పని ఒకటి జరుగుతుంది. రెండవది నరసింపురం దగ్గర డ్రైనేజీ లింగనకోడు మీద ఉన్న వంతెన కూలిపోవటం, ఆ వంతెన్ని నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతే పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు 43 లక్షల రూపాయలు దీనికి మంజూరు చేయించడం వారి ఎంపీ నిధుల నుంచి. ఈ పని కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ 2 పనులు తప్ప అవనిగడ్డ నియోజకవర్గంలో మరో పని ఇది కూడా లేని పరిస్థితి వచ్చింది. అంచేత ఈ 2 పనులని పరిశీలించడానికి ఈ రోజున రావటం జరిగింది. సరే, ఇవి పనులు జరుగుతున్నాయి. అయితే నాణ్యతా ప్రమాణాలతో పనులు జరగాలని చెప్పిన లక్ష్యంతోనే కొంచెం అధికార యంత్రాంగాన్ని కదిలించాలని చెప్పి ఈ రోజున చూడటానికి రావటం జరిగింది. అయితే ఈ ఏడాది కనీసం డ్రైనుల్లో తూటుకాడు తీసే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే ఇది మనం సీజన్లో వేసవి కాలంలోనే మనకి పనులన్నీ కూడా చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాలువల మరమ్మతులు కానివ్వండి, డ్రైనేజీ మరమ్మతులు కానివ్వండి చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కోడ్ వస్తున్న ప్రభుత్వాన్ని తెలిసినా కూడా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా విస్మరించి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇరిగేషన్ సంబంధించిన పనుల్ని సకాలంలో మంజూరు చేయని పరిస్థితి వచ్చింది. తత్ఫలితంగా ఇవాళ ఏమాత్రం కొద్దిపాటు వర్షం కురిసినా కూడా మన రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి అధికారులు చెబుతున్నారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కూడా మరి వచ్చే ఏడాది కానీ చేయడానికి ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది మనం ఏం చేసే పరిస్థితులు లేని స్థితి ఉంది ఇవాళ. అలాగే అవుట్ఫాల్ స్టూడెంట్స్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని గత ప్రభుత్వం విస్మరించింది. ఈ ప్రభుత్వం దాన్ని చేపట్టాల్సిన పని ఉంది. కానీ అవన్నీ మంజూరు చేయించినా ఇవన్నీ మళ్ళీ వచ్చే సంవత్సరంకి మనం దాన్ని చేయగలం తప్ప ఈ లోపల చేసే పరిస్థితి లేదు.
రాష్ట్ర రైతాంగానికి ప్రమాదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రద్దు చేయడం శుభపరిణామమని గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సురేష్ అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ కోర్టు ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం రైతులు ప్రజలు ఎలాంటి ఆమోదం తెలియజేయకపోయినా బలవంతంగా ఈ యాక్టును అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ యాక్టు రద్దు కోసం తాము చేసిన పోరాటం ఫలించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. కేవీకే సురేష్ 2023లో గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను. అలానే బార్ అసోసియేషన్స్ చైర్మన్గా కూడా చేశాను, ఫెడరేషన్ చైర్మన్గా. 2023 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ఒక జీవో ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సంఘాల అందరూ కూడా నిరసనలు, నిరాహార దీక్షలు, మానవహారాలు చేయడం జరిగింది. మేము గుంటూరులో ఒక 90 రోజుల నుంచి స్టార్ట్ చేశాము. అలానే అది చిన్నగా ఉప్పెనలాగా అయింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మన గుంటూరు బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాసభ పెట్టడం కూడా జరిగింది. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ. అలానే మేము గత 90 రోజులుగా, ఎలక్షన్ ముందు 90 రోజులుగా నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేయటం జరిగింది. ఆ ప్రదర్శనలో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు వచ్చినప్పుడు మా శిబిరాన్ని సందర్శించి మేము ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మేము గత 60 రోజులుగా నిరాహార దీక్ష నిరసన చేస్తున్నామండి అని ఆయనకు విన్నవించడం జరిగింది. ఆయన మా వినతి పత్రాన్ని తీసుకున్న వెంటనే ప్రభుత్వం అమల్లోకి రాగానే జీవో ద్వారా రద్దు చేస్తానని ఆ రోజునే తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలానే మేనిఫెస్టోలో కూడా ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఆయన చెప్పిన దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఎమ్మటే రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ఒక జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి న్యాయవాదులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సంతోషం తెలియజేస్తున్నాం. అలానే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. వీటిలో భాగంగా మేము న్యాయవాదులందరం ఈ రోజున ఆ జీవో రద్దుకి సంబంధించి విజయోత్సవాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ మరియు నేతలు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాటం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పొన్నవోలు సుధాకర్ గారు, ఆయన సుధాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులకు చేశాడని సృష్టించి, తప్పుడు ఆ పత్రాలు సృష్టించి 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి చంపాలని చూసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. జగన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటి బయటకు తీస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు వచ్చి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ సహించదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అవమానం చేసి, అసెంబ్లీలో అవమానం చేసిన వాళ్ళని కూడా వదిలేది లేదు. వాళ్ళ మీద కేసులు పెడుతుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళని జైలుకు పంపడం మాత్రం ఖాయం. పొన్నాల సుధాకర్ పైన మా గంగాధర్ గారు ఈరోజు అందరం కలిసి, వందన గారు, మేమందరం కలిసి ఈరోజు కేసు ఇవ్వడం జరిగింది. ఈ కేసులు గతంలో కూడా మేము కొన్ని కేసులు ఇచ్చాము. వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేసులు కట్టకుండా చేశారు. ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు ప్రవర్తన మార్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంది. మేమంతా కూడా ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు మేము చేయం. మేమంతా కూడా ప్రశాంతతను కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతతను కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ సంక్షేమం, ఈరోజు అమరావతి కూటమికి ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారని సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. అవనిగడ్డలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీ ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ప్రజలిచ్చిన అధికారాన్ని వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా ప్రజల కోసం పాటుపడాలని తెలిపారు. అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎప్పుడు లేని విధంగా అవనగడ్డలో
గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సుమారుగా 46,000 చిల్లర మెజారిటీ ఇచ్చి, అత్యధిక మెజారిటీ ఇచ్చి, అంతకుముందు మా పరిపాలన నచ్చక ప్రజలు మమ్మల్ని కాదనుకుని వాళ్ళకి మంచి మెజారిటీతో గెలిపించారు. అంతా కలిపి వాళ్ళ తారీఖు 14 4వ తారీఖు కౌంటింగ్ 10 రోజులు పూర్తయింది. ఈ 10 రోజుల్లోనే రకరకాలుగా జరుగుతున్న విషయాలు. లంకపల్లి దగ్గర ఎంపీటీసీ ఇంటి మీదకి వెళ్ళి మళ్ళీ ఆయన మీద ఎక్కేసుకోవడం, అట్లాగా కొన్ని ఊళ్ళో ఇళ్ళ ముందుకు వెళ్ళి టపాకాయలు, సరే అవి చిన్న చిన్న విషయాలు ఏదో జరుగుతూ ఉంటాయి. ఈరోజు అయితే సోమర్ల రామచంద్రరావు రైతు విభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. ఆయన ఈరోజు చేలో ఉన్న మట్టిని మెరకలో పల్లాలు సరి చేసుకుంటాం. రైతు కాన్వాయితీ లోగడ మార్బుల్స్ నాపరాయిలు రాకముందు మన ఇల్లు కనుక సంక్రాంతి పండక్కి శుభ్రం చేసుకుంటే అలికినట్టుగానే ప్రతి సంవత్సరం మాగాని చెల్లు మెరకలో పొలాలు తీసుకుని దాన్ని సరి చేసుకుని మళ్ళా వ్యవసాయానికి లైన్లో పెట్టుకుంటాం. అదేవిధంగా విఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక 50 ట్రక్కులు మట్టి తీసి పక్క చేలోకి తోలుకుంటుంటే పోలీసుని పంపించి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనుషులు పంపించి అది ఆపించడం జరిగింది. అది కారణం ఏంటని అడగడానికి వెళ్తే చేతిలో ఉన్న ఇచ్చిన పర్మిషన్ కూడా తీసేసుకున్నారు. ఇదిగో అంతకుముందు ఒక ఫోటో స్టాట్ తీసి ఆయన అట్టు పెట్టుకున్నాడు. నిన్న మొన్న ఎక్కడో చూశాను, వాట్సాప్లో గ్రూపులో చూశాను, వ్యవసాయం బాగా ఉండాలని కాలువకు నీళ్ళు వెళ్ళాలని మన ప్రస్తుత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ నెంబర్ పెట్టుకుని కాలువలమ్మట చాలా కాలం తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత కాలువలమ్మట కొత్తగా గెలవగానే కాలువలమ్మట వెళ్ళి వ్యవసాయానికి కావాల్సిన పనులన్నీ జాగ్రత్తగా చూడాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని చాలా సంతోషం. మరి ఇదేంటి? నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మొదటి రోజునే 5 చారిత్రాత్మక ఫైళ్లపై సంతకాలు చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, మండల అధ్యక్షులు తోట పార్థసారథి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 5 అంశాలకు సంబంధించిన లబ్ధి పొందబోయే లబ్ధిదారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అపతయ్య, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మునుగపాటి వెంకట మారుతిరావు, బీజేపీ రాష్ట్ర చేనేత కన్వీనర్ జగ్గారాపు శ్రీనివాసరావులు మాట్లాడుతూ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మెజారిటీ సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని మొదటి రోజు నుంచే తపన పడే గొప్ప సీఎం చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 5 హామీలు అమలుపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తొలి 5 సంతకాలతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, రైతులకు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు, నిరుపేదలకు భద్రత, భరోసా కల్పించారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీని నిర్వహించే ఫైల్పై రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారని అన్నారు. డిఎస్సీ నిర్వహిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. ప్రజల ఆస్తులకి అభద్రత కల్పించే విధంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి 2వ సంతకం చేశారు. సామాజిక భద్రతా పథకం కింద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రతి నెల ఇచ్చే పింఛన్ కూడా 3,000 నుంచి 4,000కు పెంచే ఫైలుపై ముఖ్యమంత్రి 3వ సంతకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుండి ఈ పెంపును వర్తింపచేస్తూ ఏప్రిల్, మే, జూన్ మాసాలకు చెందిన 3,000ను కలుపుకొని జులై మాసంలో మొత్తం 7,000ను వృద్ధాప్య పెన్షన్ గా అందజేస్తున్నట్లు తెలిపారు. వికలాంగులకైతే ప్రస్తుతం ఇచ్చే 3,000ను 6,000కు పెంచడం జరిగింది. నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ ముఖ్యమంత్రి 4వ సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ యువత అభిరుచికి అనుగుణంగా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సస్ పథకాన్ని అమలు పరిచేలా ఆ ఫైల్పై ముఖ్యమంత్రి 5వ సంతకం చేసి నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీపై మంచి భరోసాతో పెద్ద ఎత్తున ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించారని తెలిపారు.
ప్రజలు తమ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని ఏమాత్రం ఒమ్ము చేయకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. నమస్కారాలు. ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగటం జరిగింది. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవటం, కూటమి అభ్యర్థులు 164 మంది భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత మరి 12వ తారీఖు నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి నిన్న సాయంకాలం 4:41 సెక్రటేరియట్లో పదవీ బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఆయన గతంలో చెప్పినట్టుగా మరి యువతకి చాలామంది ఉద్యోగం లేక నానా ఇబ్బందులు పడుతున్న సంగతి మనందరికీ తెలుసు. దాన్ని పురస్కరించుకుని మెగా డిఎస్ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం పెడతాం జరిగింది. అదేవిధంగా మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వైసీపీ ప్రభుత్వం చట్టం చేస్తే ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోనెతెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో పెట్టాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇరువురి ఫోటోలు అధికారులు వినియోగించాలని, తక్షణమే ఐఎన్పీఆర్ అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారుల్ని సూచించారు. జగన్ పెద్ద సైకో అని మరొకసారి నిరూపించుకున్నాడని, శాసనమండలిలో వైసీపీకి బలముందని, అధికార టీడీపీని నిరోధించవచ్చని వైసీపీ ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ చిలక పలుకులు పలుకుతున్నాడని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. చాతకాని ముఖ్యమంత్రిగా జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. శనివారం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు అమరావతిని చంపేందుకు శాసన మండలిని రద్దు చేద్దామని ప్రయత్నించిన జగన్ రాజ్యాంగం ప్రకారం మండలిని రద్దు చేయలేకపోయాడని అన్నారు. అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని మేము మండలిలో ఓడించామని, ఇప్పుడు అదే శాసన మండలిలో వైసీపీకి బలముందని చిలక పలుకులు పలుకుతున్నాడని వైసీపీ ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని తెలిపారు. 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్లీ అధికారమని కలలు కంటున్నాడని, అధికారంలో ఉండి కూడా 5 ఏళ్లు కళ్ళు మూసుకున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికీ భ్రమలో బ్రతుకుతున్నాడని, జగన్ను భరించలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిపారు. జగన్ అంటే ఇష్టపడే ఉండవల్లి అసలు అవినీతి కేసుల్లో శిక్ష పడితే జగన్కు పోటీ చేసే అర్హతే ఉండదని అన్నారని గుర్తు చేశారు. పేదలకు పెన్షన్ విషయంలో కూడా జగన్ రాజకీయం చేస్తున్నాడని, చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేస్తే 100 దేశాల్లో పోరాటం చేశారని, సంపద సృష్టించడం చంద్రబాబుకు తెలుసునని, పడితే నీకు ఎన్నికల్లో నించునే అర్హత కూడా ఉండదని సాక్షాత్తు నీ తరపున వకాలత్ పుచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారే నేను చెప్పాడు. ఎప్పుడు నేను ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ మాట అండో అరుణ్ కుమార్ గారు వీలైనంత వరకు నేను సపోర్ట్గానే చూస్తాడు. ఆయనే అన్నాడు, నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే ఉండదని. ఇక నువ్వేం చేస్తావు? నువ్వు మామూలుగా దోచుకున్నావా? మామూలుగా దోచుకోలేదే. అసలు ఇవాళ నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అండి, ఆ రోజు 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు గారు. ఒక్కసారిగా 2000 రూపాయలు చేసింది చంద్రబాబు గారు. నువ్వేమన్నా ప్రజలను మోసం చేయడానికి నవరత్నాల్లో నేను పెన్షన్ని 3000 చేస్తానన్నా. ఏం చేయాలి? 3000 చేయాలి కదా. ఇదేంటండి 250 250 250 250 అంటే హామీలకి కొత్త నిర్వచనం తెలిపాడు.
ఒక పని చేయాలంటే పోర్ట్ల వారుగా పని చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి తెలిపితే, చంద్రబాబు గారు 4,000 ఇస్తారంటే నువ్వు అదే ముఖ్యమంత్రి పీఠంలో ఉండి ఏమన్నావు, ఇది వీలు కాని పని, ఇది వీలు కాని వాగ్దానం అని చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ సంతకమే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా నువ్వు 3,000 ఇచ్చిన వాళ్ళకి 1,000, ఏప్రిల్ నెల 1,000, మే నెల 1,000, జూన్ నెల 1,000 కలిపి రేపు నెలలో 7,000 ఒకసారి అందుతున్నాయి. 4,000లో 3,000 వేసి ఇప్పుడేమంటావు? అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వైసీపీకి అంటకాగి కలంకితులుగా పేరు తెచ్చుకున్న అధికారుల్ని దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగ్స్ ఇచ్చే యోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తాడేపల్లి పట్టణ టీడీపీ కార్యాలయంలో అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. అఖండ మెజారిటీతో నారా లోకేష్ ను గెలిపించినందుకు తాడేపల్లి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మెగా డిఎస్సీపై తొలి సంతకంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, 4,000 పెన్షన్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై 5 సంతకాలు చేసిన సీఎం చంద్రబాబుకు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. నారా లోకేష్ కు విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. స్వర్ణయుగం మొదలైంది, రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది అని వల్లభనేని వెంకట్రావు టీడీపీ పట్టణ అధ్యక్షులు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ కూటమితో కలిసి చంద్రబాబు ప్రభంజనం సృష్టించారని, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 పథకాలపై సంతకాలు చేయడం శుభపరిణామమని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తారని తెలిపారు. అలాగే మంగళగిరిని కూడా బ్రహ్మాండమైన అభివృద్ధిలో నడిపిస్తారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ను మెరుగుపరిచి యువతకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు సరైన తీర్పును ఇచ్చారని, సీఎం చంద్రబాబు హయాంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి దారా దాసు, మాజీ మున్సిపల్ చైర్మన్ మహాలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు కేలి వెంకటేశ్వర్లు, ఓలేటి రాము తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి జనసేన, బీజేపీ మహాకూటమితో కలిసి ప్రపంచ విజయం సాధించడం, దానిలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారాన్ని రోజునే మొదటి 5 సంతకాలు చేయడం, ఆ సంతకాల్లో మెగా డిఎస్సీ గాను, అలాగే అన్నా క్యాంటీన్ గాను, అలాగే పెన్షన్ గాను, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గాను, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద గాను సంతకాలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవే కాదు, రానున్న రోజుల్లో కూడా ఇంకా మరెన్నో చేసి ఈ రాష్ట్రాన్ని మంచి సుపరిపాలన అందిస్తారని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. అదే విధంగా ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ నియోజకవర్గంలో మాకు నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో విజయం సాధించడం, రాష్ట్రంలో ఆయన కావచ్చు, ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని మహార్దిశగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కుమారస్వామి. వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత. తొలి రోజే 5 సంతకాలు చారిత్రాత్మకం. చంద్రన్న పాలనలో రానున్న 5 ఏళ్లు స్వర్ణయుగమే. 5 సంతకాలతో రాష్ట్ర ప్రజలకు, యువతకు భద్రత, భరోసా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో పెట్టాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో 20 ఫోటోలు అధికారులు వినియోగించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ పెద్ద సైకో అని మరొకసారి నిరూపించుకున్నాడని మండిపడిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.